ఈఎన్టీ హాస్పిటల్ నుంచి బయటకి వస్తున్న తల్లి కొడుకు. భగవంతుడా, నేను ఏమీ పాపం చేశాను, అమ్మ అని పిలిపించకుండా చేశావు. ఈశ్వర్, నిద్ర లేవరా, స్కూల్కి టైం అవుతుంది. క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అమ్మ. అయితే నా కోసం పాయసం చేస్తా, ఈ సమన్లు షాప్కి పోయి తీసుకొని రాపో అంటుంది. సామాను లిస్ట్ చూపించి ఈ సమన్లు ఇవ్వ అంటే నువ్వు చదువు, ఒక సామాన్లు ఇస్తా అని అంటుంది బామ్మ. నిరాశతో వస్తాడు. తల్లి సామాన్లు తీసుకొని వస్తుంది. ఈశ్వర్, సురేష్ ఇద్దరు రండి పాయసం నాకు మాటలు వచ్చి ఉంటే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆ తాతను బ్రతికించే వాడిని. బాధపడుతున్నాడు ఈశ్వర్. 10 th క్లాస్ ఎగ్జామ్ రాసి బయటికి వస్తారు. మనసులో మాటలు బయటికి వినపడే మిషన్ తయారీ చేయాలి అంటాడు సురేష్తో. ఇంటి బయట అమ్మ అని పిలుస్తాడు. అమ్మ బయటికి వచ్చి చూస్తే ఎవరు ఉండరు. తన కొడుకు చూసి ఇంట్లో రమ్మంటింది. అమ్మ అని పిలుస్తాడు. షాక్ అయి తరువాత సంతోషం పడుతుంది. ఫ్రెండ్తో కలిసి బార్బర్ షాపుకి వెళ్తారు. బార్బర్ కటింగ్ అని సైగలు చేస్తాడు. ఒకసారి ఈశ్వర్ అవును అని సరికే బార్బర్ షాక్ అవుతాడు. ఈశ్వర్ సైగలు చేస్తాడు. తన ఫ్రెండ్ సురేష్ మాటలులో చెబుతాడు. ఈశ్వర్ ఒకసారి మాట్లాడే సరికి స్టూడెంట్ అండ్ టీచర్ షాక్ అవుతారు. నాకు కదూ మా అమ్మ సన్మానం చేయాలి, నాకు మాటలు రావు అని అందరూ ఎగతాళి చేసేవారు. బాధను మనసులో పెట్టుకొని పైకి నాతో సంతోషంగా ఉండేది. మా అమ్మ బాధ మరియు నాకు ఎదురు అయిన చేదు అనుభవాలు అనేటికి నేను తయారు చేసిన మాట్లాడే మిషన్ సమాధానం చెబుతుంది. ఈ సినిమా నాలాగే బాధపడే తల్లులకు పిల్లలు ఈ సినిమా అంకితం.